టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జోనల్ 1 సమన్వయకర్తగా ఉన్నటువంటి దామచర్ల సత్య ప్రస్తుతం ఆయనకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రేపు మంగళగిరిలో అతను మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం దగ్గర ఉన్నాం. ఈ నియోజకవర్గంతో దామచర్ల సత్యకు 20 సంవత్సరాల అనుబంధం. 1994 నుంచి ఏదైతే దామచర్ల సత్య గారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు 94, 99లో కొండేపు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ నియోజకవర్గంతో అవినాభావ సంబంధం. అనంతరం 2004లో ఓటమి అనంతరం 2007లో ఆయన మరణించిన తర్వాత 2009లో ఈ కొండేపు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా ఇదే నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని 2009లో తన రాజకీయ ప్రస్థానాన్ని కొండేపు నియోజకవర్గం నుంచే తన తాత రాజకీయ వారసుడిగా ఇక్కడి నుంచే ప్రారంభించిన దామచర్ల సత్య గడిచిన 20 సంవత్సరాలుగా కొండేపు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుపు కోసం తన శక్తివంచం లేకుండా పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ పార్టీ తనకు అప్పచెప్పిన ప్రతి ఒక్క బాధ్యతని అతను చేస్తా ఉన్నాడు. దాన్ని గుర్తించే ఇప్పుడు ఫస్ట్ నామినేటెడ్ పదవుల్లో ఫస్ట్ టైం దామచర్ల సత్య గారికి ఫస్ట్ దాంట్లోనే మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గం టంగుటూరు మండలం దగ్గర ఉన్నాం. కొండేపు నియోజకవర్గంలో ఉన్నటువంటి టంగుటూరు మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు చాలామంది ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరితోటి దామచర్ల ఆంజనేయులు గారు అదేవిధంగా యువనేత దామచర్ల సత్య గారితో వీళ్ళకున్న అనుబంధం, అదేవిధంగా రేపు 5వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మారిటైమ్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న దామచర్ల సత్య గారికి వీళ్ళందరూ శుభాకాంక్షలు చెప్పడం కోసం వాళ్ళంతా మన ముందే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే దామచర్ల సత్య గారు ఉన్నారో ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా కొండేపుని కనిపెట్టుకొని ఇక్కడే ఉన్నాడు, అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు పదవి ఇచ్చారు. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? i9 ఛానల్ వీక్షకులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దామచర్ల అభిమానులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ముఖ్యంగా దామచర్ల ఆంజనేయులు గారు మినిస్టర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము చిన్నపిల్లలమైనా ఆయన అభిమానులు మేము ఫస్ట్ నుంచి. తర్వాత 99, 2004లో గెలిచిన తర్వాత కూడా ఆయన ఈ నియోజకవర్గానికి, మాది అంతకుముందు సంతనూతలపాడు నియోజకవర్గం, ఆంజనేయులు గారు వచ్చిన తర్వాతే మాది కొండేపు నియోజకవర్గంలో చేరటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆంజనేయులు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏ గ్రామంతో సంబంధం లేకుండా నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధిగా బ్రిడ్జిలు కానీ, రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ చాలా డెవలప్మెంట్ చేశారు. తర్వాత అది మళ్ళీ ఎస్సీ నియోజకవర్గం అయింది కొండేపి. 2009లో స్వామి గారు రావటం జరిగింది. ఫస్ట్ టైం ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2014లో మళ్ళీ గెలవటం జరిగింది. ఈ గెలుపుకి 2014లో స్వామి గారు గెలుపుకి కృషి చేసింది మొత్తం మెయిన్గా దామచర్ల కుటుంబం. దామచర్ల జనార్దన్ గారు కానీ, దామచర్ల సత్య గారు కానీ దగ్గరుండి 2014 గెలుపుకి అన్నదమ్ములు దామచర్ల కుటుంబం చాలా కృషి చేసింది. అలాగే స్వామి గారు కూడా 14లో గెలిచిన తర్వాత మా నియోజకవర్గానికి కూడా చాలా అభివృద్ధి చేశారు. అదిగా స్వామి గారిలో ఉన్న ప్రత్యేకత కూడా పేరు పేరున ప్రతి గ్రామానికి వెళ్ళినా సత్య గారు కానీ, స్వామి గారు కానీ ఒక గ్రామానికి వెళ్తే 200 మందిని పేరుతో పిలిచే ఆయన అంత ఈజీగా అందరితో బాగా కలిసిపోయి ఉంటారు. మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి దామచర్ల కుటుంబం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు దామచర్ల అభిమానులు మేమందరం. తర్వాత సత్య గారు పడిన కష్టం మేము దగ్గరుండి మేము ఆయన చాలా ఫాలో అయ్యాం. ఆయన కారులో తిరిగాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన చాలా వెరీ ఫ్రీగా ఉంటాడు మనిషి, అందరితో కలుపుకోలుగా ఉంటాడు. ఇది ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా ఒక ఓసీ నియోజకవర్గం ఎలా ఉంటుందో దానికి పోటీగా ఆయన ముందుండి అన్నీ నడిపి ఈ 2014లో గెలుపు కారణమయ్యాడు. 19లో మళ్ళీ కొన్ని కారణాల వలన వైసీపీ గాల్లో ఓడిపోయినా కూడా ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవటంలో దామచర్ల సత్య గారి పాత్ర చెప్పుకోలేదని గర్వంగా మేము సత్య గారి దామచర్ల కుటుంబ ఫాలోవర్స్గా, అభిమానులుగా మేము గర్వంగా చెప్తున్నాం. అలాగే మళ్ళీ మొన్న 2024లో చూసాం, ఎంతో కష్టపడి ఆయన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న, జోనల్ 1 ఇన్ఛార్జిగా ఉన్న, అన్ని పనులు చూసుకుంటూ ఈ నియోజకవర్గంలో విపరీతంగా నిద్రాహారాలు లేకుండా ఆయన పార్టీ కొరకు, ఈ నియోజకవర్గం కొరకు ఎంత కష్టపడ్డారో మా అందరికీ దగ్గరుండి చూసిన వాళ్ళలో మేము, మా టంగుటూరు గ్రామస్తులు అందరం ఆయనకి సపోర్ట్గా ఉంటాం ఎప్పటికీ. అలాగే ఈ పదవి ఆయన పడిన కష్టానికి, తిరిగిన శ్రమకి చిన్న వయసే సత్య గారిది అయినా భార్యా పిల్లలను వదిలిపెట్టి పార్టీ కొరకు ఎంత తిరిగాడో మేము దగ్గరుండి చూసిన వాళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం. నేను టంగుటూరు గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కూడా మేము సత్య గారిని చాలా ఫాలో అవుతా వచ్చాము. ఆయన ఇంటికి వెళ్ళినా కానీ ఆయన పద్ధతులు, వాళ్ళ ఫ్యామిలీ పద్ధతులు బాగా ఉంటాయి. అందరినీ కార్యకర్తలను కూడా
కార్యకర్తలు 2019లో భయపడిన అందరూ బయటికి రాని కార్యకర్తలను కూడా సత్య గారు మీ వెనక ముందు నేను ఉంటాను రాండి అని చెప్పని మాకు ధైర్యం ఇచ్చి బలోపేతం చేసి ఈ కొండేపి నియోజకవర్గానికి స్వామి గారికి అండగా ఉండి గెలిపించిన పాత్రలో సత్య గారిది 100కి 100% ఉంది. మేము ఆయన అభిమానులుగా కూడా మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన కష్టాన్ని గుర్తించి పార్టీ మానిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి మేము చాలా కృతజ్ఞతగా అభినందనలు తెలుపుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా సత్య గారు ఇంకా ఈ రాజకీయంలో ఇంకా మంచి చేసి ఇంకా ఎదగాలని కోరుకుంటూ మా టంగుటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మరలా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబోయే 5వ తేదీ ప్రమాణ స్వీకారం విజయవాడలో జరుగుతుంది కనుక టంగుటూరు మండలం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దామచర్ల అభిమానులు, అలాగే టంగుటూరు గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై అక్కడ సత్య గారు ప్రమాణ స్వీకారాన్ని మనం వీక్షించి అక్కడి నుంచి ఆనందోత్సవంలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా టంగుటూరు గ్రామ పార్టీ తరఫున, మండల పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దామచర్ల సత్య గారికి ఈ చైర్మన్ పదవి ఇవ్వటం చాలా సంతోషకరం. ముఖ్యంగా ముందుగా సత్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన కష్టాన్ని గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కష్టాన్ని గుర్తించి వారికి మొదటిసారే చైర్మన్ పదవులు ఇవ్వటం చాలా అందరికి కూడా మాకు గర్వకారణంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ పదవి ఇచ్చినందువల్ల మాలాంటి దళిత ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు జరిపించడానికి ఇంకా ఎన్నెన్నో మరి పదవులు ఇంకా పొందాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ముగిస్తాను. కొండేపి నియోజక ప్రజలకి, సత్య గారి అభిమానులకి, దామచర్ల అభిమానుల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరికీ చాలా పండగ వాతావరణం నెలకొంది. ఈ కొండేపి నియోజక ప్రజలు అనడం కంటే జోన్ 1 ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని విజయ పదంలో నడిపించి పార్టీ అధికారంలో రావడానికి తన వంతు కృషి చేసినటువంటి సత్యన్న అభిమానులకి, దామచర్ల అభిమానులకు కానీ, కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, ఒక రకంగా కార్యకర్తలు అనుకుంటే కంటే లాస్ట్ 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల డైహార్డ్ ఫ్యాన్స్ అనాలి ప్రతి తెలుగుదేశం కార్యకర్తని. వీళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండేపి నియోజకవర్గం అంటే దామచర్ల కుటుంబం. అయితే కొండేపి నియోజకవర్గం దామచర్ల పెద్ద ఆయన గెలిచేంతవరకు కొండేపి నియోజకవర్గం ఒక విధంగా ఉండేది. ఈ రైతులు కానీ వీళ్ళందరూ టుబాకో రైతులు కానీ వీళ్ళందరూ ఇచ్చేయాలి అంటే పొద్దులు తీసుకెళ్ళి బోర్డులకు వెళ్ళి వెళ్ళాల్సి వస్తూ ఉండేది. ఈ వారి యొక్క రైతుల కష్టాన్ని, అతను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి రైతుల కష్టాన్ని గుర్తించి అరే ఇంత బాధపడుతున్నారు రైతులు అనేసి కొండేపి నియోజకవర్గాన్ని బోర్డు తీసుకొచ్చిన ఘనత దామచర్ల ఆంజనేయులు గారిది. అలాగే ప్రతి మహిళ కావచ్చు ఇంటి దగ్గర పాడి పశువు పెట్టుకునేసేసి పాలు పోసుకోవాలంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళటం, పక్క విలేజ్కి వెళ్ళి ఇట్లా చేసుకోవాల్సి ఉంటే ఇక్కడ ఒక డైరీ ఫామ్ పెడితే బాగుంటుంది అనేసి డైరీ ఫామ్ పెట్టడం జరిగింది. అంటే కొండేపి నియోజకవర్గం అభివృద్ధి అంటే దామచర్ల కుటుంబానికి ఒక చిహ్నంగా చెప్పుకోవచ్చు. దామచర్ల కుటుంబం వల్ల ఈరోజు కొండేపి నియోజకవర్గం దిశ మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా జరుగుతున్న తరుణంలో అన్ఎక్స్పెక్టెడ్గా 2004లో గవర్నమెంట్ మారటం, ఆ తరుణంలో పెద్ద ఆయన గారు చనిపోవటం, 2007 వచ్చేసరికి పెద్ద ఆయన గారు చనిపోవటం వల్ల కొండేపి నియోజకవర్గ పరిస్థితి ఏంటి, కొండేపి నియోజకవర్గం ఒక అంధకారంలోకి వెళ్ళిపోతుందనే భయభ్రాంతులకు గురైనటువంటి కొండేపి నియోజకవర్గ ప్రజలకి నేనున్నానంటూ భరోసిస్తూ దామచర్ల తాతక వారసుడిగా, పెద్ద ఆయన వారసుడిగా నేనున్నానంటూ సత్య గారు ముందుకు రావడం జరిగింది. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ముందుకు వచ్చి ప్రతి కుటుంబానికి నేనున్నానని అండగా నిలిచి ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో పెద్ద కొడుకులాగుండి ముందుండి ప్రతి కష్టాన్ని ఎదుర్కొని కార్యకర్తలకు కావచ్చు, అలాగే తెలుగుదేశం అభిమానులకు కావచ్చు, పార్టీ కోసం పనిచేసే ప్రతి వ్యక్తికి భరోసానిస్తూ ప్రతి కుటుంబం గురించి ఆలోచిస్తూ ఈ కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరికి ఏ బాధ వచ్చినా తను ముందుంటే ప్రతి ఒక్కరిని చేసి పార్టీ గురించి పనిచేయటం జరిగింది. ఈ పార్టీ గురించి పనిచేసే తరుణంలో 2009లో ఎస్సీ నియోజకవర్గం అవటం, స్వామి గారికి టికెట్ రావటం, ఓడిపోవడం జరిగింది. ఓడిపోవటం వల్ల అసలు పార్టీ అయితే ఓడిపోయిందే కానీ ఎందుకు ఓడిపోయింది అనేది కొండేపి నియోజక ప్రజలకే ఒక డౌట్. మనం అందరం పనిచేసాం కదా, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం ఏందని ప్రతి ఒక్కరికి ఒక సందేహం. ఈ తరుణంలో ఓటమిని గెలుపుకు చిహ్నంగా ఒక మెట్టుగా భావించి మనం ఇంకా పనిచేయాలి, ఇంకెంత ముందుకెళ్ళాలనేటువంటి కృతనిశ్చయంతో ఇంకా ముందుకెళ్ళి సత్య గారు కానీ స్వామి గారు కావచ్చు మళ్ళీ తిరుగుతూ 2014 నుంచి
నిన్న 2024 వరకు హ్యాట్రిక్ కొట్టి కొండేపు నియోజకవర్గం అంటే తెలుగుదేశం అడ్డా, తెలుగుదేశం కొండేపు అంటే తెలుగుదేశం అంటే దామచర్ల కుటుంబం అనే విధంగా పనిచేసి ప్రతి ఒక్కరూ కష్టపడటం జరిగింది, రావటం జరిగింది. 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, తర్వాత 2019 ఓడిపోవడం జరిగింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కావచ్చు, కొన్ని కుటుంబాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రతి కుటుంబానికి నేనున్నాననేసి భరోసా ఇస్తూ కష్టపడి ప్రతి కుటుంబానికి అసలు కార్యకర్త రోడ్డు మీదకి రావాలన్నా కూడా ఏదైనా మాట్లాడాలన్నా కూడా భయపడే ప్రతి కార్యకర్త ధైర్యాన్ని ఇచ్చి, మనోధైర్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి పార్టీని బలోపేతం చేయడం కోసం దామచర్ల సత్య గారు ఎంతో కృషి చేసి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అవటంలో కావచ్చు, ఈ రాష్ట్ర ఆంధ్రుల భవిష్యత్తుకి పునాది వేయటంలో మన సత్య గారు చాలా ముందుండి నడిపించడంలో ఆయన ఎంతో భాగస్వామ్యం అయినందుకు, మేమందరూ ఆయన కోసం పనిచేసినందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అయితే ఇలా కష్టపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని అలాగే వదిలేయకుండా సత్య గారి యొక్క సేవలను ఇంకా ఉపయోగించుకోవాలని మన బాబు గారు కూడా జోన్ల 1 కేటాయించడం, అక్కడ అంతమంది గెలుపు కారణం అవటం, ఈ విధంగా పార్టీకి పనిచేయటం వల్ల ఇప్పుడు దగ్గర అక్కడ 40 నియోజకవర్గాలు, ఇది ఒక 41 నియోజకవర్గాన్ని గెలిపించడంలో సత్య గారు ఎంతో ముందుండి చేయటం వల్ల ఈరోజు 164 సీట్లలో సత్య గారి ప్రోత్సాహం కానీ, సత్య గారు పనిచేసిన విధానాలు కానీ ఇవన్నీ ఎంతో ఉన్నాయి. ఇవన్నీ ఇలా చేసినందుకు మేము సత్య గారి అభిమానులుగా కావచ్చు, సత్య గారు తెలుగుదేశం పార్టీలో ఉండి మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. రాబోయే యువతరానికి కావచ్చు, రాబోయే తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు, అలాంటి ఏంటి ఈరోజు బాధగా ఉంది పార్టీ ఇలా అయింది అనడంలో సత్య గారు ఇలా చేశారు ఒకప్పుడు అనేసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాయకుడిగా మేము భావించి, ఒక గొప్ప లీడర్గా భావించి అతను అడుగుజాడల్లో ముందుకెళ్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కోసం కావచ్చు, తెలుగుదేశం అధికారంలో తీసుకొని రావడం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు నడిపించడంలో మేమందరం కూడా ఉండి ఎంతో కృషి చేస్తామని, అలాగే ఇంత కష్టపడినందుకు సత్య గారిని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రుల అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని గుర్తించి ఆయనకి మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇవ్వటం వల్ల, ఆయనకి పదవి ఇచ్చినందువల్ల ఆయన ఏం లబ్ధి పొందాడో తెలియదు. కానీ మేమందరం అయితే పండగ వాతావరణం నెలకొంది మా అందరిలో. మేము రేపు 5వ తారీఖు విజయవాడలో జరపబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి టంగుటూరు గ్రామం నుంచి, టంగుటూరు మండలం నుంచి కూడా వేలాదిగా కోకొల్లలుగా ఆ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని దాన్ని చూసి మేమందరం ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేసి మేమందరం అందులో మేము కూడా భాగస్వామ్యమై ఆనందించాలనేసి మేము హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇదే విధంగా కాకుండా సత్య గారు ఇంకా ముందుకెళ్ళి పార్టీలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో కావచ్చు, ఉన్నత పదవులను అధిరోహించి అతను ఇంకా ముందుకెళ్లాలని ఆయన ఈ విధంగా మారిటైమ్ బోర్డు చైర్మన్కి ఎన్నుకున్నందుకు, ఆయనకు పదవిని సెలెక్ట్ చేసినందుకు బాబు గారికి, లోకేష్ గారికి, అలాగే సత్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా మా దామచర్ల సత్యన్న గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మా కృతజ్ఞతలు. ఈ కొండేపి నియోజకవర్గంలో మన స్వామి గారు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇప్పుడు చేస్తున్నారు. మన ఎమ్మెల్యే స్వామి గారి గెలుపు నాకు 2014 నుంచి ఈ రోజు దాకా మనకి ఆయన ఎంత కష్టం చేశారో ఈ నియోజకవర్గానికి, ప్రజలకి అందరికీ తెలుసు. ఆ కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు గుర్తించి ఈరోజు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చారు. 2019లో పార్టీ ఓడిపోయినా సరే ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకి ఎంత వెన్నందున ఉండి ప్రతి ఒక్కరికి మీకు నేనున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను అండగా ఉంటాను, నేను అడ్డంగా ఉంటాను అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి ఆయన వెనుకే ఉండి ఆయన నడిపించాడు. అలాంటి ఆయనకి ఒకసారి 2019 తర్వాత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. అలాగే ఈరోజు ఆయన సేవలను గుర్తించి, పార్టీకి ఆయన చేసిన కష్టాన్ని గుర్తించి ఈరోజు మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఇద్దరికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే రేపు 5వ తారీఖు మా దామచర్ల సత్యన్న గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా మా దామచర్ల సత్యన్న గారికి ఇదే మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముందుగా అయిన ప్రేక్షకులకి నమస్కారాలు. యాక్చువల్గా దామచర్ల సత్యనారాయణ అనే మనిషి 2011లో తన రాజకీయం చేయడం అరంగేటం చేశాడండి. దాని ముందు 2000 పైచులకు మాకు తెలియదు కాబట్టి ఎప్పుడైతే పెద్దయిన కాలం చెందిందో అప్పటి నుంచి మాకు తెలిసిన వ్యక్తి మన దామచర్ల సత్యనారాయణ గారే. 2011 నుంచి 2011లో మనకి కాన్స్టిట్యున్సీలకు ఎన్ని అంటే బైఫర్కేషన్ అయినప్పుడు సపరేట్ ఆంధ్ర అయింది. దాని తర్వాత ఎప్పుడైతే 2014లో స్టార్ట్ అయిందో
2014 నుంచి ఈ కొండేపి కాన్స్టిట్యున్సీకి అనేది ఈ సత్య గారు సత్య గారితో పాటు దామచర్ల మన జనార్దన్ కూడా ఇద్దరు కష్టపడి ఉన్నారు. 14 తర్వాత అంటే గెలిచినా కూడా అంటే 14 మన పార్టీ గెలిచినాక కూడా ఆయనకి 11 నుంచి 14 దాకా చేసిన సేవలకు గాను మన ప్రకాశం జిల్లాకి సంబంధించిన స్పోర్ట్స్ దానికి అన్నకి నామినేట్ పదవి ఇస్తున్నారు. దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న నేను ఇంకా చేయాలా, ఈ ప్రజల కోసం నేను ఎంతో కష్టపడాలా అని ఆలోచించి 2014 నుంచి 2024 దాకా అతను సొంత ఆస్తులు పెట్టుకున్నాడో లేదా బయట తెచ్చాడేమో తెలియదు, కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టి కూడా ఈ కొండేపి ప్రజలంటే నా వాళ్ళు అంటే అనే రీతిలో 2024 దాకా అతను చాలా చేస్తున్నాడు. దానికి 2024లో మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఎన్నికైనందుకు మన సత్య గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి మా కొండేపి కాన్స్టిట్యున్సీ నుంచి గట్టిగా 10,000 మందితో మేము ర్యాలీగా వెళ్ళి ఆయనకి ఆ పదవి ఏదైతే ఉందో దానికి ప్రమాణ స్వీకారానికి గట్టిగా పాల్గొనాలని చూస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. మా సత్యన్నకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉన్నత పదవులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మా అన్న రేపు ప్రమాణ స్వీకారం 5వ తారీఖు ఇటీవల చేస్తాడు. దాని గుండా మేము అందరికీ అన్నకి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈరోజు మన కొండేపి ముద్దుబిడ్డ దామచర్ల సత్యనారాయణ గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి టంగుటూరు ప్రజల తరపున, యువత తరపున, టంగుటూరు నాయకుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవి ఇచ్చినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చూసాం కదా, మనం ప్రస్తుతం కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలంలోనూ ఇక్కడ ఏదైతే టంగుటూరు మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు. రేపు 5వ తారీఖు మంగళగిరిలో ఏదైతే మారిటైమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య ప్రమాణ స్వీకారానికి మేము వేలాదిగా తరలి వెళ్ళి ఏదైతే మా దామచర్ల సత్య అన్న ప్రమాణ స్వీకారాన్ని మేము దాన్ని విజయవంతం చేయడంలో మేము సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తామని చెప్పిన వాళ్ళంతా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. టంగుటూరు మండలం నుంచి వీళ్ళంతా రేపు వెళ్ళడానికి మొత్తం సిద్ధంగా ఉన్నారు. లాలి